The topic is induction of labor. Write the indications of induction for labor. కృత్రిమంగా మనము ప్రసవ ప్రక్రియని ప్రేరేపించుట. The deliberate termination of pregnancy beyond 28 weeks by any method which aims at initiation of labor and vaginal delivery. 28 weeks అయిన తర్వాత అంటే 7 నెలలు అయిన తర్వాత డెలిబరేట్లీ ఉద్దేశపూర్వకంగా ప్రెగ్నెన్సీని ఆపేస్తున్నాం, అంటే నొప్పులు రప్పిస్తున్నాం, ప్రసవం స్టార్ట్ చేపిస్తున్నాం. దీన్ని ఏమంటాం? ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటాం. ఇండికేషన్స్ ఎప్పుడు మనం చేస్తాం, ఇది ఎటువంటి కండిషన్స్ మనం చేయాలి, సూచనలు ఏముంటాయి? ఫస్ట్ వన్, ఫిటల్ పిండం సంబంధించినటువంటివి. ఏంటివి? పోస్ట్ మెచ్యూరిటీ అంటాం. అంటే ఏంది? 9 నెలలు అయిపోయింది, స్టిల్ ఇంకా బేబీ రావడం లేదు బయటికి, దానికి పోస్ట్ మెచ్యూరిటీ అంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము? కృత్రిమంగా నొప్పులు కలిగిస్తాము. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డయాబెటిస్ మెల్టస్, చక్కెర వ్యాధి ఉన్నప్పుడు, లేకపోతే IUGR అంటాం, ఇంట్రా యుటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. ఇంట్రా యూట్రైన్ గర్భాశయం లోపల గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ ఏమైంది? ఆగిపోయింది, పెరగట్లేదు బేబీ. అప్పుడు అన్స్టేబుల్ లై అంటే తెలుసు మీకు, వ్యాప్తి, నిలువు వ్యాప్తి అంటాము, అడ్డు వ్యాప్తి అంటాం. బేబీ యొక్క బాడీ తల్లి యొక్క గర్భాశయానికి ఎలా ఉంది లోపల, దాన్ని మనము లై అంటాం. అది ఏమైంది? అన్స్టేబుల్ అంటే ఏంది? స్థిరంగా ఉండట్లేదు, తరచుగా మారుతూ ఉంది మళ్ళీ ఆ టైంలో. ఇంకా RH ఐసోమినేషన్ అంటే ఏంది? బేబీ యొక్క RH, మదర్ యొక్క RH రెండు తేడా ఉన్నాయి. సపోజ్ మదర్ ఈజ్ పాజిటివ్, బేబీ ఈజ్ నెగిటివ్, ఆ టైంలో కూడా మనం లేట్ చేయకుండా ప్రసవాన్ని చేయించేస్తాం. తల్లి కారణాలు ఏముండవచ్చు? మెటర్నల్ కారణాలు ఏముండవచ్చు? క్రానిక్ హైడ్రామ్నియోస్, ఎక్కువ ఉమ్మనీరు చేరడము, లేకపోతే డిస్ట్రెస్ ఆఫ్ మదర్కి ఏదైనా అపాయకరంగా ఉన్నటువంటి కండిషన్స్, లేకపోతే కంజెంటల్ మాల్ఫార్మేషన్స్ అంటాం. అంటే పుట్టుకతో పాటు ఏమన్నా అంగవైకల్యాలు రావడం, బేబీ ఎలా ఉంది లోపల, దిస్ నాట్ నార్మల్, ఏదైనా వైకల్యం ఉంది, ఆ టైంలో కూడా మనం చేయించేస్తాం. ఇంకేం కండిషన్స్ కావచ్చు? కంబైన్డ్ అంటే తల్లికి బేబీకి సంబంధించినవి ఏం కావచ్చు? ప్రియక్లాంషియా అంటాం, గుర్రపువాతం, విషవ్యాధి, లేకపోతే ప్లసెంటా ప్రీవియా అంటాం. అంటే ఏంది? గర్భాశయంలో ఉన్నటువంటి మావి అనేది ఏమైంది? సైడ్కి ఉండకుండా అది వచ్చి దారిలో వచ్చి ఇరుక్కుపోయింది అనుకున్నాం. అంటే ఇక్కడ ప్లసెంటాకి వస్తే ఎలా ఉండాలంటే, దాని పొజిషన్ ఎట్లా ఉండాలంటే, గర్భాశయంలో పైన ప్రాంతంలో ఉండాలి, పైన ఉండి బొడ్డు తాడు ద్వారా ఫుడ్ ఇవ్వాలి బేబీకి. ఇక్కడ ఏమైంది? మావి పైన కాకుండా క్రిందికి వచ్చి ఎక్కడ గర్భాశయంలోంచి కంఠ భాగంలో ఉండే దారి ఉంటుంది కదా, సర్విక్స్, ఆ ప్రాంతం సెట్ అయిపోతే బేబీ ఈజీగా రావడం కష్టం అవుతుంది. అప్పుడు మనం ముందే ఏం చేస్తాం? ఇంకా అబ్రప్షియో ప్లాసెంటా అంటాం. అంటే ఏంది? ఇది ప్లాసెంటా అనేది బిఫోర్ ద బేబీ ప్రసవం కాకముందే బేబీ ఏమైంది? లోపల ప్లాసెంటా ఊడిపోయింది, అదో కారణం, అబ్రప్షియో ప్లాసెంటా అంటాం. ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, పొరలు ముందే పగిలిపోయినాయి, ఉమ్మనీరు వచ్చేస్తుంది ముందే, ఆటోమేటిక్ నొప్పులు రాకముందే. క్రానిక్ హైపర్ టెన్షన్, మదర్కి బీపీ ఎక్కువగా ఉంది, లేదా మదర్కి ఏమైంది? కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి, అప్పుడు కూడా మనం చేయించేస్తాం. కాంట్రా ఇండికేషన్స్, ఎప్పుడు కూడా పొరపాటున చేయకూడని కండిషన్స్ ఏమిటి అంటే, ఇండక్షన్ ఆఫ్ లేబర్ కృత్రిమంగా మనము ప్రసవ ప్రక్రియని ఎప్పుడు చేయకూడదు, ఏ కండిషన్లో ఇది నిషిద్ధం? ఫస్ట్ వన్, కాంట్రాక్టెడ్ పెల్విస్, మదర్ యొక్క పెల్విస్ కుపకం ఎలా ఉంది? చిన్నగా ఉంది. లేకపోతే CPD అంటాం, సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్, అంటే బేబీ యొక్క హెడ్కి మదర్ యొక్క పెల్విస్కి పొంతం లేదు. మదర్ ఏమో చిన్న పెల్విస్ ఉంది, బేబీ ఏమో పెద్ద హెడ్ ఉంది, దాన్ని ఏమంటాం? CPD అంటాం, సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్. ఇంకా పెర్సిస్టెంట్ మాల్ ప్రజెంటేషన్ అంటే ఏంది? ప్రజెంటేషన్ ఎలా ఉంది? నార్మల్గా హెడ్ ఉండాలి, కాకుండా ఏదైనా బ్రీచ్, షోల్డర్స్, బటక్స్, లెగ్స్ ఉన్నాయి, అప్పుడు కూడా చేయించకుండా ఉండాలన్నమాట. ఇంకా పోస్ట్ సిజేరియన్ ప్రెగ్నెన్సీ, గతంలో ఆమెకి ఏమైంది? సిజేరియన్ సెక్షన్ చేసినాం, అంటే ఆపరేషన్ చేసి బేబీ తీసినాం. అటువంటి వారికి ఈ టైంలో, నెక్స్ట్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేసి తీయాల్సింది, కానీ నొప్పుల్ని మనము ప్రేరేపించడం చేయకూడదు. ఇంకా హార్ట్ డిసీజ్, ఏదైనా గుండె జబ్బులు ఉన్నప్పుడు కూడా మనము ఈ ప్రక్రియను చేయించకుండా ఉండాలి. మెథడ్స్ ఆఫ్ ఇండక్షన్ ఎలా చేస్తాం?
ఫస్ట్ వన్ మెడికల్ రెస్ట్ బై యూజింగ్ సమ్ డ్రగ్స్, కొన్ని మందులు వాడి ప్రసవాన్ని స్టార్ట్ చేస్తాం. ఇట్ ఎన్హాన్సెస్ ది యూట్రైన్ కాంట్రాక్షన్స్ అండ్ రిట్రాక్షన్స్. మందులు ఏం చేస్తాయి, గర్భాశయం యొక్క సంకోచాలు వ్యాకోచాలని ప్రేరేపిస్తాయంట. కామన్ ఇండికేషన్స్ ఆర్ ఎదర్ ప్రైమరీ ఆర్ మల్టీ విత్ అబ్నార్మల్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ అండ్ పువర్ డైలటేషన్ ఆఫ్ సర్వీక్స్. సో కామన్లీ ఎప్పుడు ఉంటుంది ఇది అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు కానివ్వండి, లేకపోతే గర్భాశయంలో యూట్రైన్ యాక్షన్ సరిగ్గా లేదు, అబ్నార్మల్ యూట్రైన్ యాక్షన్, లేకపోతే పువర్ డైలటేషన్ సర్వీక్స్. సర్వీక్స్ ఏమైంది, కంఠభాగం అనేది పూర్తిగా డైలేట్ కాలేదు, ఓపెన్ కాలేదు, అప్పుడు కూడా మనము ఇది చేయిస్తాం. సో మనం దీని కొరకు వాడే మందులు ఏముంటాయి, ఎగ్జాంపుల్ ఆక్సిటోసిన్ లేకపోతే ప్రోస్టాగ్లాండిన్స్. ఆక్సిటోసిన్ ఇంకో పేరు ఏం పేరు, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింటోసినిన్ అండ్ ఇస్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఐవీ డ్రిప్. ఐవి ద్వారా మనము ఇది ఎక్కువగా విస్తృతంగా వాడేటువంటి మందు అనమాట. డైరెక్ట్ ఐవి ఇవ్వకూడదు, డైరెక్ట్ ఇచ్చకూడదు. ఏం చేయాలి, మనము ఫ్లూయిడ్స్ పెట్టి దాంట్లో ఇది ఎక్కిచ్చిస్తాం. యాడ్ 2 units of oxytocin in 500 ml of RL or dextrose. 500 ml of RL రింగర్ లాక్టేట్ లేదా డెస్ట్రోస్లో 2 units ఆక్సిటోసిన్ని కలిపి డ్రిప్ పెడతాం. ఎట్లా పెడతాము, పర్ మినిట్ ఎంత రావాలి, 20 drops ఎక్కాలి ఆమె బాడీలోకి. తర్వాత కాంట్రాక్షన్స్ బాగా ఉన్న వరకు దాన్ని ఏం చేయాలి, 5 చుక్కలు పెంచుతూ పోండి నిమిషానికి. ఒకవేళ ప్రోగ్రెషన్ డిలే అయింది, నొప్పులు రావడం లేదు అయినా కూడా, అప్పుడు ఏం చేస్తాము, 2 to 5 units మళ్ళీ యాడ్ చేస్తాం. దేంట్లో 5% ఎస్ట్రోస్లో పెట్టి ఎక్కించేస్తాం. నర్సింగ్కి మీరేం చేయాలి టైంలో, అడ్జస్ట్ ద డ్రిప్ రేట్ at 20 drops per minute. గమనిస్తూ ఉండండి, ఆమె యొక్క డ్రిప్ ఎలా ఉండాలి, 20 drops నిమిషానికి 20 drops పడాలన్నమాట. అబ్జర్వ్ ఫర్ ఎనీ కాంట్రాండికేషన్స్, ఏమైనా ఆక్సిటోసిన్ ఇవ్వకూడని కండిషన్స్ ఉంటే చూస్తూ ఉండండి అన్నమాట. తర్వాత మదర్ యొక్క వైటల్స్ ఉంటాయి కదా, బీపీ, టెంపరేచర్, పల్స్ రేటు, రెస్పిరేటరీ రేటు గమనిస్తూ ఉండండి, ముఖ్యంగా పల్స్ అండ్ రెస్పిరేషన్స్. తర్వాత చెక్ ఫర్ ద ఎఫ్హెచ్ఎస్, ఫీటల్ హార్ట్ సౌండ్స్ని ప్రతి పాయింట్కోసారి మనము చెక్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ ఫర్ ద మెటర్నల్ అండ్ ఫిటల్ డిస్ట్రెస్, మదర్కి కానివ్వండి బేబీకి కానివ్వండి ఏదైనా డిస్ట్రెస్ సమస్య వచ్చిందా మనము ఎగ్జామిన్ చేస్తూ ఉండండి. తర్వాత ఆ నొప్పులు వస్తాయి కదా మెడిసిన్ ఇవ్వడం వల్ల, మన ఆక్సిటోసిన్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి నొప్పులు ఉంటాయి కదా, ఆ నొప్పుల యొక్క టైం ఎంత, ఏ టైంలో వచ్చింది, డ్యూరేషన్, ఆ నొప్పులు ఎంతసేపు ఉన్నవి, ఫ్రీక్వెన్సీ ఎంత త్వరగా వచ్చిపోతున్నవి అంటే ఎన్నిసార్లు వస్తున్నాయి మనము గమనిస్తుంటాం. యూ హ్యావ్ టు చెక్ ద టైమ్, డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది కాంట్రాక్షన్స్ ఆఫ్ యూట్రస్ ఇన్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్. ప్రతి ఒకసారి మనము ఆ నొప్పుల తీరేంది, ఎంతసేపు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనము గమనిస్తూ ఉంటాం. స్టాప్ ద డ్రిప్ ఇన్ ఫాలోయింగ్ కండిషన్స్. కొన్ని కండిషన్స్లో మనం ఏం చేయాలి, డ్రిప్ను ఆపించేసేయాలి. అవి ఏముంటాయి, పవర్ఫుల్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ విత్ పువర్ డైలటేషన్ సర్వీక్స్. సంకోచం బలంగానే ఉంది కానీ ఏమైంది, సర్వీక్స్ కంఠభాగం ఏమైంది, డైలేట్ కావడం లేదు. అలా ఉన్నప్పుడు మనం చేయిస్తే బలంగా ఏమవుతుంది, రప్చర్ అయిపోవచ్చు, పగిలిపోవచ్చు. కాబట్టి ఎంబడే ఆపేస్తుంది. ఇంకెప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ నో రిలాక్సేషన్ బిట్వీన్ ద యూట్రైన్ కాంట్రాక్షన్స్, స్టాప్ ద డ్రిప్. గర్భాశయ సంకోచమైంది, ఒక సంకోచము ఇంకో సంకోచము మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో కనుక ఆమెకు గర్భాశయం ఏమైంది, రిలాక్స్ కావడం లేదు, వ్యాకోచం కావడం లేదు, అట్లే సంకోచం స్థితిలోనే ఉండిపోయింది అనుకుందాం, అప్పుడు కూడా మనము ఈ ఐవీని ఆపేస్తాం. ఇంకెప్పుడు ఒకవేళ కాంట్రాక్షన్స్ అనేవి ఇట్ ఈజ్ లాస్టింగ్ ఫర్ మోర్ దాన్ 60 seconds. ఒక కాంట్రాక్షన్ అనేది తల్లిది ఎలా ఏమైంది, సంకోచం అనేది ఒక్కొక్క నొప్పులు అనేది 60 seconds కన్నా ఎక్కువైంది, దాని యొక్క డ్యూరేషన్ ఏమైంది, 1 నిమిషం కన్నా ఎక్కువైపోయింది. అటువంటి కండిషన్ కూడా మనము దీన్ని ఆపించేస్తాం. ఇఫ్ దెర్ ఈజ్ సైన్స్ ఆఫ్ మెటర్నల్ అండ్ ఫీటల్ డిస్ట్రెస్, తల్లికి కానీ బేబీకి కానీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అప్పుడు కూడా డాక్టర్ చెప్పేసి ఆపేసేస్తాం. నెక్స్ట్ మెడిసిన్ ఏంది ఉత్తేజపరచడానికి అంటే ప్రోస్టాగ్లాండిన్స్. ఇట్ ఈస్ ఏ టాపికల్ అప్లికేషన్ ఇంట్రావెజినల్లీ. మనం ఇక్కడ మెడిసిన్ ఇవ్వట్లేదు ఐవి ద్వారా, వజనాలోకి మనకు మెడిసిన్ ఇస్తాం. కామన్ డ్రగ్ ఏంది, దాని పేరు ప్రోస్టాగ్లాండిన్ అంటాం. ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్.
ఐవి కన్నా ఇది చాలా చాలా బాగా పనిచేసేటువంటి మెడిసిన్ అనమాట. అండ్ సేఫ్, ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ మెడిసిన్, సురక్షితమైనది. నెక్స్ట్ రకమైన ఇంజెక్షన్ ఏంది, సర్జికల్ ఇంజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ మనము మెడిసిన్స్ ఇవ్వకుండా కొన్ని చిన్న చిన్న సర్జరీస్ ద్వారా ఈ ప్రసవ ప్రక్రియను మనం ప్రేరేపిస్తున్నాం. ది ఇనిషియేషన్ ఆఫ్ లేబర్ ఈజ్ అటెంప్టెడ్ బై సర్జికల్ మెథడ్. సర్జరీ ద్వారా మనము ఉత్తేజపరిచేటువంటి మెథడ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ డన్ బై రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. ఓకే, సో ఉమ్మనీటి యొక్క పొరలు ఉంటాయి కదా, మెంబ్రెయిన్స్, వాటిని మనము కృత్రిమంగా రప్చర్, మనం దాటిని పగలగొడుతున్నాం అన్నమాట. దీని ఏమంటాం మనం, ఏఆర్ఎం అంటాం, ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, లేకపోతే స్ట్రిప్పింగ్ ద మెంబ్రెయిన్స్ పొరలను విడదీయడము, బైపోలార్ వర్షన్ అంటాం. ఎప్పుడప్పుడు చేస్తాం ఇది, ఎక్స్క్లూజివ్లీ ఏపీహెచ్. ఏపీహెచ్ అంటే ఏంది, యాంటీ పార్టమ్ హ్యామరేజ్, హ్యామరేజ్ బిఫోర్ ద డెలివరీ. గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడే, గర్భధారణ సింహం ఉన్నప్పుడే మనం వారికి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఏపీహెచ్ అంటాం. ఆ టైంలో చేయాలి ఇది. ఇంకెప్పుడు క్రానిక్ హైడ్రామ్నియోస్, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఎక్లాంషియా, గర్భపాతం బాగా ఉన్నప్పుడు మనము ఇది చేస్తూ ఉంటాం. దీనివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఏం ప్రాబ్లం రావచ్చు దీనివల్ల అంటే, కార్డ్ ప్రొలాప్స్, బేబీ కన్నా ముందు ఏం కావచ్చు, బొడ్డుతో బయటికి రావడం. అమ్నియాటిస్ అంటే ఏంది, మనము ఉమ్మనీటి బ్యాగ్ని పగలగొట్టినాం కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఇన్ఫెక్షన్ కావచ్చు, దాన్ని ఏమంటాం, అమ్నియాటిస్ అంటాం. ఇంకా లిక్కర్ ఆమ్ని ఎంబాలిజం అంటాం. అంటే ఏంది, లిక్కర్ ఉమ్మనీరు పొరపాటున రక్తనాళాలకు వెళ్ళిపోవచ్చు. ఇంకేం కావచ్చు, బీపీ పడిపోవచ్చు. దెర్ మే బి డిక్రీజ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్, దాన్ని ఏమంటాం, హైపో టెన్షన్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద ఇండక్షన్ ఆఫ్ లేబర్.